ముగింపుకును ప్రారంభానికిను చివరిగా కానీ ఈరోజు కానీ వేల వర్తమానాలు చెప్పిన ప్రముఖమైనది వాక్యము. వాక్యము లేకుండా ఆది లేదు, వాక్యము లేకుండా అంతము లేదు, వాక్యము లేకుండా సృష్టి లేదు, వాక్యము లేకుండా నేను లేను, వాక్యము లేకుండా నీవు లేవు, వాక్యము లేకుండా ఏమీ లేదు. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు లేకుండగా సృష్టి లేదు, దేవుడు లేకుండగా నేను లేను, దేవుడు లేకుండగా నీవు లేవు, దేవుడు లేకుండగా ఏమీ లేదు. ఆయన లేకుండగా సమస్తము శూన్యమే. అందుకని వాక్యము విశ్వాసకి, ఒకవేళ భక్తుడికి లేకపోతే ఏ వ్యక్తికైనా కూడా వాక్యము ఆధారం లేకుండా ఏమి చెప్పినా అది అబద్ధమవుతుంది. వాక్యం ఉంటే నమ్ముదాం, వాక్యం లేకపోతే దాన్ని నెట్టేట ముంచుదాం. తెలిసి వాక్యమును ఆధారం చేసుకుని బ్రతికే వారముగా తయారు చేయబడి విశ్వాసం సడలకున్నట్టుగా దృఢపరచుకొని ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా ముందు కొనసాగుదాం.